న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. కానీ మీరు అన్నారు ఇప్పుడు మ్యారేజ్ విషయంలోనే లేకపోతే మీ పార్ట్నర్ ని ఎత్తుక్కునే విషయంలో మీరు ఇంత జాగ్రత్తగా ఉంటారు కదా, ఇంత జాగ్రత్తగా ఉండే జయశీల ఒక్కసారిగా మీకన్నా 30 సంవత్సరాల పై వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆయన తర్వాత మళ్ళీ కుదరక విడాకులు అయిపోయి మళ్ళీ ఒకటి సింగిల్ లైఫ్ లో సోలో లైఫ్ లో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అనే మాట ఎందుకు వచ్చింది బయట? అది అంత తప్పు సలహా. నేను అప్పటికే కొంచెం బాబా భక్తురాలని అయిపోయాను, షిరిడి సాయిబాబా భక్తురాలని అయిపోయాను. మా ఇంట్లో ఒక పని అమ్మాయి పారిపోయింది భానుమతి వాళ్ళ డ్రైవర్ తో. మేము కంప్లైంట్ ఇవ్వాలి. భానుమతి మన యాక్ట్రెస్ భానుమతి గారి ఇంటి ఎదురుగా నేను ఉండేది. అంటే లేచిపోయింది. ఆ పిల్ల మా ఊరు నుంచి తెచ్చుకున్న పని పిల్ల. వాళ్ళ అక్క అక్కడే ఒక ఫైటర్ ని పెళ్లి చేసుకొని ఉంటుంది. వాళ్ళ అక్కని పిలిపించి చెప్పాము. చెప్తే అంత ఎతికాము, దొరకలేదు. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ వచ్చాడు అనమాట మా ఇంటికి. మా ఇంటికి వచ్చేసి ఎట్లా పారిపోయింది అంటే, నాకు తెలియదండి, నేను షూటింగ్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత నేను మామూలుగా రెస్ట్ తీసుకుని నిద్రపోతున్నాను, అన్నం పొయ్యి మీద పెట్టేసింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటో మాడు వాసన వస్తుందని చూస్తే ఇట్లా పిలిచాను, ఎక్కడ పలకలేదు. తర్వాత ఇట్లా వెళ్ళిపోయింది. వాళ్ళ అసిస్టెంట్ కంప్లైంట్ ఇవ్వమన్నాను. నేను ఒక ఆర్టిస్ట్ గా మీ స్టేషన్కి నేను రాను, నేను ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ నేను అని చెప్పి నేను చెప్పాను. అట్లా అతను ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఆ ఎస్ఐగా ఉన్న అతను ఎంటర్ అయిన తర్వాత మామూలుగా అప్పుడు ఇట్లా పోతా వస్తా ఎట్లున్నారని నేను మనసులో అనుకుని, ఎందుకు నా దగ్గర ఎట్లున్నారని అట్లా విజిట్ చేస్తున్నాడు అని చెప్పి మామూలుగా కొంచెం కోపం ఎక్కువ నాకు. ముందు పోతే వెనక పోతే పోలీసు వాళ్ళు కదా, ఏమవుతుందో తెలీదు. అప్పుడు మనకు అంత నాలెడ్జ్ తమిళ్ లేదు, జస్ట్ మాట్లాడుతున్నాము అనే దీంట్లో ఉంటే ఎట్లా అయితే ఒక రోజు లేదు, నాకు సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని ఉంది, నేను మ్యారేజ్ చేసుకునే దీంట్లో లేను సార్ యాక్చువల్ గా అని ఇట్లా పోతా అట్లా పోతా ఉంటే మాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా మా ఊరు పక్కన. ఏంటి ఈ ఊరికి వచ్చేసి అట్ట పోతా, వై డోంట్ కమ్ టు పిక్చర్ అంటాడు నాకు అని. అంటే ఏం చేస్తా, ఇది పనికమాలేది, ఏం చేస్తామే, సినిమాకి కదా పిలుస్తున్నాడు వెళ్ళేసా అని. వాడితో నేను ఇట్లా వెళ్తాను, బాబు ఎప్పుడే నేను పైకి వస్తున్నా అంటే ఏం చూస్తాను లైన్లో అని. అట్లా మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. ఈ పాపను పారిపోయింది కదా, దాన్ని పిలుచుకొచ్చాడు, అప్పచెప్పేశాడు. నేను వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పేశాను. స్కెచ్ చేశారా ఏమన్నా, లేకపోతే మిమ్మల్ని వల్ల వేసుకోవడానికి? అట్లేం లేదు, స్కెచింగ్ కాదు. అతనికి ఒక కోరిక, ఒక సినిమా యాక్టర్ లాంటి అమ్మాయిని నా భార్య ఉంటే బాగుండు అని. అతనికి యాక్చువల్ గా పెళ్ళి 2 పిల్లలని మనకు తెలీదు. అయ్యో, ఎట్లా అంటే అతని భార్య అనకూడదు, మనం ఇంతలా ఉంటుంది. అర్థమైందా? ఇతనికి ఏంటంటే ఇప్పుడు ఒక ఎస్ఐ గాని ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు ఆ కాలంలో బతకలేక కొంతమంది బయటికి పోయి ఉంటారు కదా, వాళ్ళని రేడ్ చేయడపోయి ఉంటది. అట్లా టీ నగర్ అంటేనే మహా ఇది అనమాట. టీ నగర్, రంగరాజపురం, కోటంబాకం ఉంటే సినిమా వాళ్ళంతా అక్కడే ఉంటారు. ఏదో కడప మనం తప్పుగా ఎవరిని అనకూడదు. ఇతను అట్లా తిరిగేసి వచ్చే రకం అనమాట. అనిల్ అంటే రేటుకు పోతారు, పట్టుకుంటే వదిలేను సార్, ప్లీజ్ సార్, మా కుటుంబం కోసం ఉంటాయి. అయ్యో, కమిట్మెంట్ ఏం కాదు పాపం, అట్లా మరి అంత దుర్మార్గుడు కాదు. ఆ విషయంలో నేను పాపం తప్పు చెప్పకూడదు. మరి మీరు ఎక్కడ కమిట్ అయ్యారు ఆయనకి? వై డోంట్ కమ్ టు పిక్చర్ అన్నాడు. ఐ డోంట్ కమ్ టు బై, నేను కార్ తీసుకొస్తాను, కార్ అయినా చూస్తారు కదా నన్ను సినిమా కానీ. ఫస్ట్ పిక్చర్ దిస్ వే హూ లవ్ మీ, ఏంట్రా బాబు ఈ సినిమా పిచ్చి పట్టుకొని అందులో 2వ సినిమాకు అని చెప్పేసేసి ఇంకా ఏమనలేము. పోలీసు అప్పుడు నన్ను అట్లా అనిన తర్వాత ప్రమోషన్ తో ఇన్స్పెక్టర్ అయిపోయాడు. ఒక 10 రోజులలోనే ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చింది అతనికి. ఎక్కడ ఎస్ఐగా ఉన్నాడో అదే స్టేషన్ కి ఇన్స్పెక్టర్ అయ్యాడు. అయితే ఏంట్రా బాబు అని చెప్పి నాకు అట్లా వెళ్ళా సినిమాకు. మా కజిన్ ఉంది కదా మా వెళ్ళి ఏమవుదని కూర్చున్న తర్వాత ఇంతే నాది, ఆ సినిమా చూస్తే ఇంతే. ఈ చేయి మాత్రం మెల్లగెళ్ళా, ఇటు పోతే ఇక్కడ ఎవడో ఉంటాడు, ఇటు పోతే ఈడు, ఎట్లా అని ఇన్కన్వీనియంట్ తోనే సినిమా చూసేసి ఎప్పుడెప్పుడా అని ఇంట్లో వచ్చి పడిపోయా. అప్పుడే మాట్లాడలా,
ఊరికే జస్ట్ ఇంకా రాకపోతే నాకు నువ్వంటే ఇష్టము అనేసి ఇంక అట్లా ప్రయాణం అయింది. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నేను చేసుకోలే, 14 సంవత్సరాలు వెయిట్ చేయించా. నేను చేసుకోలే, ఎందుకంటే నా ఏం పెళ్లి చేసుకోవడము ఇది కాదు. లివింగ్ టుగెదర్ కూడా కాదు, తిప్పా బాగా. ఈ ఇండ్లు ఖాళీ చేసి ఇంకొక ఇంట్లో పోతే నా కారు కొన్నా, కారు నెంబర్ చూసి వచ్చేవాడు. ఓకే. ఈ పోలీసు వాళ్ళకి దొరుకుతుందంట కదా, పలానా కారు నెంబర్ ఇక్కడ అడ్రస్ అంటే చెప్పేస్తారంట. అది కాకుండా కొంత మీడియేటర్స్ ఉంటారంట పాండి బజార్ అటు పక్క, పలానా ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటుందంటే చెప్పేస్తారు. సో ఈయన నుంచి తప్పించుకోవడానికైనా అంత పెద్ద వయసు ఉన్నా కానీ లేదు, ఇతనే అతను 14 సంవత్సరాల డిఫరెన్స్ నాకు అతనికి. పట్టుబట్టని విక్రమార్క లాగా ఆయన, నేను అవాయిడ్ చేస్తా ఉండేదాన్ని. ఓకే. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇంకా ఏదో చెప్తారు కదా, బాబా చెప్పాడు అందిని పండ్లతో తృప్తి పడ, అందని పండ్లకు తృప్తి పడదు. ఎక్కడ పోయిన ఈ గోల్ ఎక్కడ, నాకు ఎవడు చూస్తే వాడు గోకడం, ఎవడొకడు ఉండాలి కదా, అందుకని ఇతనే ఉంచుకున్నారు. ఇంకా మా అమ్మ మా నాన్న చెప్పు ఇరిగిపోతే, మా నాన్నమ్మ ఉండేది అసలు మా ఇంట్లో అనకూడదు, వాళ్ళ కన్వర్ట్ క్రిస్టియన్ ఆయన. వాళ్ళు నాయుడులే, వాళ్ళ నాన్న రైల్వే ఇన్స్పెక్టర్, ఈయన ఫాదరు. చెప్పులు ఒక అలవాటు అయిపోయింది. సినిమా ఫీల్డ్కి వచ్చాక చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగడం, మా ఇంట్లో చెప్పులు గిప్పులతో తిరగడం అవన్నీ నచ్చవు మా నాన్నమ్మ వాళ్ళకు. పోతే ఎత్తి అవతల అని చెప్పి మా కొడుకుతో ఇచ్చేసుకుంటారు. మీరేదో తాళి కట్టించుకున్నారా లేకపోతే? లేదండి, రింగు వాళ్ళ శాస్త్రం ప్రకారం ఒక రింగ్ వేస్తారు, క్రాస్ వేస్తారు. వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి. బట్ అతనికి పెళ్ళి ఇద్దరు పిల్లలు తప్పల. కొంతమంది ఆర్టిస్టులకు అదే గతి ఏంటంటే, నేను ప్రతి దగ్గర ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే, పెళ్ళైన వాడిని మీరు ఎవ్వరు లవ్ చేయొద్దండి, చేసినా పెళ్లి చేసుకోవద్దండి. ఇదే నేను చెప్తాను. చాలా మంది ఎగ్జాంపుల్స్ కూడా చూసారు మీరు? చాలా చూసాను, అప్పటికే నేను పెద్దోళ్ళని చూసాను. కాబట్టి నేను ఇచ్చే సలహా ఇది ఒక్కటే. నేను ఎప్పుడు డిక్లేర్ చేశానంటే, భార్య యాక్సిడెంట్ లో చనిపోతే అప్పుడు నేను ఆ బాధ్యత తీసుకున్నాను. అప్పుడు ఫీల్డ్ హైదరాబాద్ కు రావడం, నాకు యాక్సిడెంట్ అవ్వడం తుమ్కూరు దగ్గర, ఒక 1 year బెడ్డెడ్ గా ఉండడం నేను. సో అట్లా సేవలు చేయటం. సేవలు అంటే ఏం లేదు, హాస్పిటల్ నాకు మంచి డాక్టర్ ఉన్నారు, సేమ్కే రెడ్డి గారు. ఆయన కళల పట్ల అభిమాని. మాకందరికి ఒకే డాక్టర్, కృష్ణ విజయ నిర్మల గారికి, నాకు దేవిక గారికి, అందరికి ఆయన. అంటే పిల్లలు వద్దనుకున్నారా? పిల్లలు పుట్టలేదా మరి? లేదు, పిల్లల కోసం నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం ట్రై చేశాను, టెస్ట్ బేబీ వరకు వెళ్ళాం. సో అతనికి హై షుగర్ ఉంది. హై షుగర్ ఉన్నప్పుడు శరత్ గారే నాకు టెస్ట్ బేబీకి అంత, మన శోభన్ బాబు గారు అల్లుడు గైనకాలజిస్ట్ ఆయన, చేసేటప్పుడు థియేటర్ లోపలికి తీసుకెళ్లారు, మళ్ళీ వద్దని బయటకు తీసుకొచ్చేసాడు. ఈ ఇంజెక్షన్స్ అవి ఇచ్చేసి లోపల ఇదే వద్దు, టెస్ట్ బేబీ వెళ్ళినా కూడా అది అతనికి హై షుగర్ ఉంది. ఆ ఎగ్స్ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి బై లక్ ఉంటే మంచి పాప పుడుతుంది, లేకపోతే ఏదో ఒక అవయవం తక్కువగా పుడితే అది ఎత్తుకుంటూ నువ్వు చూడలేవు పద్మ, ఆర్ యూ టెల్లింగ్ ట్రూ అని అడిగాను. అడిగితే ఎస్, ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్. అది కాకుండా మా మామయ్యతో చాలా సినిమాలు చేసావు శోభన్ బాబు గారితో, నేను చూస్తూ ఉన్నాను. ఇది ఏంటంటే, సరే వై డోంట్ గో టు అడాప్ట్ టు చైల్డ్ అని ఆయనే సలహా ఇచ్చాడు. నేను ఇంటికి వచ్చి గోల పెట్టా, ఒక పిల్లని తెచ్చుకుందాం. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు ఫస్ట్. వాళ్ళ భార్య అప్పుడు చాలా మీ ఇద్దరికి గొడవలు ఎక్కువయ్యా? గొడవలు నేను ఎవరితో పెట్టుకున్నా, ఆవిడ కింద వచ్చి విచారించి వెళ్ళిందంట, మనకు తెలియదు. అదే ఆయన హస్బెండ్ మీరు ఉంచుకున్నారు కదా? నేనే ఉంచుకోలేదు, వాడు నన్ను ఉంచుకున్నాడంటే నేను ఎవరిని ఉంచుకోను. డైరెక్ట్ గా కావాలంటే పెళ్లి చేసుకున్నా అంటాం, కానీ ఉంచుకుని ఆ పదం నాకు నచ్చదు. నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, నేను నీ క్యాస్ట్ జోలికి రాను, నువ్వు నా క్యాస్ట్ జోలికి రావు. నీకు ఇష్టమైతే నువ్వు నాతో గుళ్ళకు రా, నేను నీ చర్చికి రాను. మరి ఆమె ఎందుకు చనిపోయింది? మరి ఆమె యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. తర్వాత పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు? పిల్లల్ని అడాప్ట్ చేసుకోలే, నేను వాళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. 2 పిల్లలకి నేనే పెళ్లిళ్ళు. డబ్బులతో? నా డబ్బులు కదా, ఆయన డబ్బు అయినా ఆయన దగ్గర నాకు ఇచ్చినా కూడా నేను వాళ్ళకే పెట్టాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.